అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉగాది పండుగ పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి శేషం రామాచార్యులు తెలిపారు. ఆదివారం జరిగే శ్రీ విశ్వావాసు నావ సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి ప్రధాన దేవాలయంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, వాహన పూజలు నిర్వహించబడును. సాయంత్రం 5 గంటలకు గ్రామ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడును. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే రోజుల్లో జరిగే వివిధ విషయాలను తెలుసుకుని శ్రీ స్వామివార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివార్ల కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్ తెలిపారు. సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామంలో 2025 సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగను ఆదివారం మార్చి 30వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా ప్రధాన దేవాలయం మరియు ఉపాలయాల్లో విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉగాది రోజున 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు గ్రామ దేవాలయంలో ఇల్లందకుంట గ్రామంలో ఉన్న గ్రామ దేవాలయంలో గ్రామస్తులు అలాగే భగవద్భక్తులందరికీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కొత్త సంవత్సరంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు, అలాగే వివిధ రాసులు, వర్షపాతం మొదలగు అనేక అంశాలు, వచ్చే సంవత్సరానికి జరిగే అంశాలను ఈ నూతన పంచాంగ శ్రవణం ద్వారా భగవద్భక్తులకు వినిపించడం జరుగుతుంది. కావున 30వ తేదీ ఉగాది నాడు ఈ యొక్క గ్రామ దేవాలయంలో స్వామివారి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి భక్తులందరూ హాజరవ్వగలరని కోరుచున్నాం. దేవాలయంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఉదయం పూట ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించి భక్తులకు ప్రత్యేకమైన అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా భగవద్భక్తులకు ఇక ఉగాది తెలుగు పచ్చడిని దేవాలయంలో భక్తులకు అందించడం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై స్వామివారి ఉగాది పచ్చడిని స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరనేది.